Hi friends, welcome to my channel Vlogs with Papu. 1 yearలో 12 months. 12 monthsలో ఫస్ట్ 6 months అయితే కొంచెం బోరింగ్గా సమ్మర్ హాలిడేస్ పిల్లలతో అయితే అవుతుంది. కానీ నెక్స్ట్ వచ్చే 6 months మాత్రం చాలా హడావిడి ఉంటుంది. అది ఎందుకో తెలుసు కదా మనందరికీ. అదే ప్రతి మంత్ ఒక్కొక్క ఫెస్టివల్ వస్తూనే ఉంటుంది ఇంకా. అండ్ ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ ఏదో మనందరికీ తెలుసు, బోనాల పండుగ. ఈసారి బోనాల పండుగకి మాకెందుకో చాలా ఈజీగా పని అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే మా ఇంటి ముందే వేప చెట్టు ఉండే అండ్ ఆ చెట్టు నుంచే మేము ఆకులని తీసుకొచ్చి మా గుమ్మంకి తోరణాలు అయితే కట్టేశాము. ఈసారి మా ఇంట్లో బోనాల పండుగ ఎలా అయిందో మీరందరు ఈ వీడియోలో చూసేయండి. సిన్స్ బోనాల పండుగ హడావిడి కాబట్టి నేను ఎక్కువగా స్టార్టింగ్ నుంచి ఏం చేశానో రికార్డ్ చేయలేకపోయాను. నేను తీసిన కొన్ని షార్ట్స్ అయితే మీకు చూపిస్తాను అండ్ మేము ఈసారి మా బోనం ఎలా ప్రిపేర్ చేసామో కూడా మీకు చూపిస్తాను. బోనం ప్రిపరేషన్ అండ్ పిండి వంటలు ఆల్సో. సో ఇవన్నీ పనులు మాకున్నాయి కాబట్టి ఆ రోజు మమ్మీ క్విక్గా పూజ చేసేసుకుంది. బోనాలు అంటే మనందరికీ డెఫినెట్గా గుర్తొచ్చేది ముక్క చుక్క. పూజ ప్రిపరేషన్ కంటే మనకి తిండి ప్రిపరేషన్ దగ్గరే ఎక్కువ టైం పోతుంది కదా. ఈసారి మీరు మీ ఇంట్లో బోనాలు ఎలా చేసుకున్నారో మాకైతే కామెంట్ చేయండి. ఫెస్టివల్ వైబ్స్ అంటే ఇదేనేమో కదా ఫ్రెండ్స్. నాన్ వెజ్, మనకి నచ్చిన ఫుడ్ తినడం, నచ్చిన వంటలు చేసుకోవడం అండ్ ఎటువంటి డైట్ రెస్ట్రిక్షన్స్ లేకుండా తింటాం ఆ రోజైతే. చెప్పాను కదా మీకు ఈ వీడియోలో నేను రికార్డ్ చేసినవి చూపిస్తాను అని. సో ఇంకా నేను కొన్ని వీడియోస్ చాలా మిస్ అయ్యాను మధ్యలో తీయడము, ఎందుకంటే పని మాకైతే బ్యాక్ టు బ్యాక్ పడింది. ఇంకా నాకు కుదిరినంత వరకు అయితే నేను కొన్ని వీడియోస్ కొన్ని షార్ట్స్ అయితే తీసుకొని పెట్టుకున్నా. సో ఇంకా మేము కిచెన్ పనులు వేరే అన్ని పనులు ఫినిష్ చేసుకొని వచ్చేసి బోనం దగ్గర అయితే కూర్చున్నాం బోనం ప్రిపరేషన్ కోసమని. నార్మల్గా ప్రతిసారి అయితే మేము ఇలా ఫేస్ అలా ఏం చెయ్యము బోనంకి, కానీ ఈసారి అయితే మాకు ఎందుకో అనిపించింది సరేలే ఈసారి ఫేస్ డిజైన్ వేస్తాము బోనం పైన, బాగుంటుంది కదా చూడటానికి. అండ్ ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేసి చూద్దామని చేసాము. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా బోనం అంత బాగుంటుందని. ఇంకా మా తమ్ముడైతే ముందు వచ్చి నేను చేస్తాను బోనంకి ఈసారి ఫేస్ అంటే సరేలే అని వాడికి ఇచ్చాము. కానీ వాడు ఇంత బాగా చేశాడు చూసారు కదా మీరే. ఇంకా క్విక్గా మేము బోనం ప్రిపేర్ చేసేసి రెడీ చేసేసి మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి అయితే టెంపుల్కి ఆల్మోస్ట్ 6 o'clock అయింది. ఈసారి మేమైతే మా బోనంని ఇలా తయారు చేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఐ హోప్ అమ్మవారికి కూడా బాగా నచ్చి ఉంటుంది. మరి అమ్మాయిలందరూ ఎలా రెడీ అయ్యారు ఈసారి బోనాల పండగకి? సో మా ఇంట్లో అయితే ప్రతిసారి మా అక్కనే బోనం ఎత్తుకుంటుంది, కానీ ఈసారి తను వాళ్ళ ఇంటి సైడ్ కూడా ఆ రోజే బోనాలు ఉండడం వల్ల తను రాలేకపోయింది. సో ఈసారి మా ఇంట్లో బోనం నేనే ఎత్తుకున్నాను. నాకైతే ఈ ఫెస్టివల్ సీజన్స్ చాలా ఇష్టం. స్పెషలీ ఆగస్ట్లో వచ్చే పండుగలన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? ఆగస్ట్లో మనకి రాఖీ పండుగ వస్తుంది, ఇలా బోనాల పండుగ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ మెయిన్ థింగ్ నా బర్త్డే కూడా ఆగస్ట్లోనే. సరే ఇంకా బోనం ప్రిపరేషన్ అయితే అయిపోయింది. లాస్ట్కి ఇలా నేనైతే ఒక షార్ట్ తీసుకున్నాను. మీకు మా బోనం నచ్చిందా? నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. ఇక నేను బోనం అయితే అలా ఎత్తుకున్నాను అండ్ గెస్ వాట్, నేను గుడి దాకా అయితే నడుచుకుంటూ వెళ్ళలేకపోయాను. సో ఇంటి కింది వరకు బోనం ఎత్తుకొని ఆ తర్వాత టెంపుల్ దాకా నేనైతే ఆటోలో వెళ్ళిపోయాను అండ్ ఆ బోనం ఎత్తుకొని నడిచేది నేనే. ఇంకా మా ఇంటి దగ్గర అమ్మవారికి అయితే సక్సెస్ఫుల్గా బోనం ఎక్కిచ్చేసాము. అండ్ ఈ వీడియోలో మీరు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన బోనాల పండుగ కూడా మీరు చూసేయవచ్చు.
మా అక్క వాళ్ళ ఇంటి సైడ్ అయితే బోనాల పండుగ చాలా బాగా చేస్తారు. అంటే అందరూ ఒక్కసారే బోనం ఎత్తుకొని దేవుడి దగ్గరికెళ్తారు. బోనం ఎక్కిస్తారు. మన సిటీలో అయితే అలా అసలు అవ్వదు కదా! ఎవరి ఇంట్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయి బోనం ఎక్కిచ్చేస్తారు. మన సైడ్ బోనాల పండుగ అయితే ఇలా అవుతుంది. మినిమమ్ ఉంటది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.